మాదైతే సొరకాయ కూర. సొరకాయ వండుతాను నేను. వంట వీడియోలు పెట్టక బాగా రోజులు అవుతుంది. ఇప్పుడు చలికాలం పుల్లీలు సొరకాయలు వస్తాయి. టేస్ట్ ఉండడు కూడా ఇప్పుడే టేస్ట్ ఉంటాయి సొరకాయ కూర. చలికాలంలో ఉన్న టేస్ట్ కూర సొరకాయలు ఎప్పటికి ఉండయి. ఆ చెట్టుకు కాసిన సొరకాయలు. సొరకాయ కోసుడు అయితే అయింది. పొట్టు గీకిన కోసిన. ఆయింత గింజలు సొరకాయ కూరలకు చాలా టేస్ట్ ఉంటాయి. ఒక 3 పచ్చిమిర్చి తాలింపుకు. నూనె మంచిగా కాగనియాలి. సొరకాయ ముక్కలు కొన్ని ముక్కలు వేసిన, కొన్ని ముక్కలు వేసినాక పసుపు ఎత్తాను. ఇట్లా ఎందుకు ఎత్తాను అంటే ఫస్ట్ నూనెలో పసుపు ఎత్తే మాడుతుంది, అందుకని ఈ విధంగా ఎత్తాను. ఇప్పుడు ఈ వక్కలకు కలిసింది కదా పసుపు మాడది. ఇప్పుడు మిగతా ముక్కలు అన్నీ వేసుకుందాం. మిగతా ముక్కలన్నీ వేసుకొని కలిపి కొంచెం సేపు మూత పెట్టుకోవాలి. మూత ఎక్కియద్దు, ఉట్టిగానే పెట్టుకోవాలి. ఇప్పుడు ఇవి ఉట్టిగా కోసేస్తా పచ్చిమిర్చి. ఇప్పుడు కొన్ని పచ్చిమిర్చి ఇక కొంచెం ఎర్రకారం వేసిన, ఎందుకంటే ఇప్పుడు వచ్చే పచ్చిమిర్చి కారం ఉంటలేవు, ఎవటి వస్తున్నాయి, అందుకని ఒక చిన్న స్పూన్ మందం వేసిన. ఉప్పు సరిపడా, ఒక చిన్న టమాటా, ఎందుకంటే అలానే ఎక్కువ నీరు ఉంటుంది కాబట్టి టమాటా వేయకుండానే వండాలి. కాకపోతే మాకు టమాటా వేయంది తినరు కాబట్టి నేను ఒకటి చిన్నది వేసుకుంటాను. ఇప్పుడు ఒక్కసారి టమాటా వేసి కలిపి మూత ఎక్కించినాం అనుకో, 5 నిమిషాలు ఒక్క సెకండ్ల కూర ఉడికినట్టే. ఒక్కటే విజిలి మూత ఎక్కించినప్పుడు ఒక్క విజిలి. ఇప్పుడు మూత తీసిన కొత్తిమీర ఎత్తాను. కొత్తిమీర కొంచెం ఉడికినట్టు కాగానే స్టవ్ ఆఫ్ చేసుకుందాం. ఎంత మెత్తగా ఉడికిందో చూడండి.
ఒక నిమిషంలో. మీకు నచ్చితే ట్రై చేయండి. బాయ్.